నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా సాధారణమైన ప్రశ్నతో మొదలుపెడదాం. మనుషుల మధ్య గొడవలు, సంఘర్షణలు అసలు ఎందుకొస్తాయి? పైకి చూస్తే చాలా సింపుల్ ప్రశ్నలా అనిపిస్తుంది కదా. అవును, కాని ఒక్క క్షణం ఆలోచిస్తే దేశాల మధ్య యుద్ధాల నుంచి మన ఇంట్లో జరిగే చిన్న చిన్న వాదనల వరకు. సరిగ్గా ఆఫీస్ రాజకీయాలు, సోషల్ మీడియాలో జరిగే కామెంట్ వార్స్, ఎక్కడ చూసినా సంఘర్షణే. రాజులు రాజులతో, వ్యాపారులు వ్యాపారులతో, చివరికి అన్నీ వదిలేశామనుకునే తాపసులు కూడా ఒకరితో ఒకరు ఎందుకు పోరాడుకుంటారు? ఆ అసలు మనసులో ఏం జరుగుతోంది? ఈ సైకాలజీని అర్థం చేసుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఈరోజు మనం దీని గురించే కొంచెం లోతుగా చర్చించబోతున్నాం. మన చర్చకు ఆధారం సుమారు 2,500 క్రితం నాటి అంగుత్తర నికాయ అనే ఒక ప్రాచీన బౌద్ధ గ్రంథం. ఇందులో దోనుడు అనే ఒక బ్రాహ్మణుడికి, మహాకచ్చానుడు అనే ఒక జ్ఞానికి మధ్య జరిగిన సంభాషణ ఉంది. అవును, దీన్ని మనం ఒక మతపరమైన గ్రంథంగా కాకుండా ఒక హ్యూమన్ సైకాలజీపై మాస్టర్ క్లాస్గా చూద్దాం. ఖచ్చితంగా అసలు మానవ సంఘర్షణకు మూల కారణాలేంటి? ప్రాపంచిక వ్యక్తులకు, ప్రపంచాన్ని త్యజించిన వారికి మధ్య గొడవల్లో తేడా ఏంటి? సరే, ఇంక ఆలస్యం చేయకుండా ఈ విషయంలోకి వెళ్దాం. దోనుడు అడిగిన మొదటి ప్రశ్నతో మొదలుపెడదాం. చాలా సూటిగా ఉంటుంది. క్షత్రియులు క్షత్రియులతో, బ్రాహ్మణులు బ్రాహ్మణులతో, గృహస్థులు గృహస్థులతో ఎందుకు పోరాడుకుంటారు? అంటే ఒకే రకమైన జీవితాన్ని గడుపుతున్న వాళ్లు కూడా తమలో తాము ఎందుకు కలహించుకుంటారు అని. అవును, ఒకే లక్ష్యాలు ఉన్నవాళ్లు. దానికి మహాకచ్చానుడిచ్చిన సమాధానం చాలా లోతైనదే. ఆనేమంటారంటే, ఈ సంఘర్షణకు కారణం ఇంద్రియ సుఖాల పట్ల ఉండే అనుబంధం, ఆసక్తి, వ్యామోహం, వాటిని గట్టిగా పట్టుకొని ఉండటం. ఓకే. బౌద్ధ భాషలో దీనిని కామరాగ అంటారు. కామరాగ అంటే కామ అంటే ఇంద్రియ సుఖాలు, మరి రాగ? ఇక్కడ రాగ అనే పదం చాలా ముఖ్యం. చాలామంది రాగ అంటే కేవలం కోరిక అనుకుంటారు, కాని అది కాదు. దానర్థం ఇంకా వేరే ఉందా? ఖచ్చితంగా. రాగ అనే పదానికి అసలు అర్థం రంగు లేదా కర. రంగు అదెలా? అన్నమాట. నాకు ఆ కారు కావాలి అనడం వేరు. సరే. కాని ఆ కారు వస్తేనే నా జీవితానికి ఒక విలువ, నా సంతోషం మొత్తం దానిపైనే ఆధారపడి ఉంది అని మనస్సుపై ఒక బలమైన రంగు పడటమే కామరాగ. అంటే ఆ వస్తువు మన గుర్తింపులో ఒక భాగమైపోతుంది. సరిగ్గా. ఇది నిజమే. అంటే ఇప్పుడు ఆఫీస్లో ఒక ప్రమోషన్ కోసం జరిగే పోటీ కాని, అవును. లేదా ఒకే ఇంటిని కొనడానికి ఇద్దరు వ్యక్తులు పోటీ పడటం కాని, వీటన్నింటి వెనక ఉన్న మానసిక ప్రక్రియ ఇదేనంటారా? ఖచ్చితంగా అదే. వాటిని దక్కించుకోవాలనే తీవ్రమైన కోరిక, వాటిని కోల్పోతామనే భయం, ఈ రెండూ కలిపి సంఘర్షణను సృష్టిస్తాయి. అంటే వనరులు, హోదా, అధికారం ఇవన్నీ పరిమితంగా ఉంటాయి. అవును. వాటిపట్ల మనకు ఆ రాగం అంటే ఆ రంగు ఏర్పడినప్పుడు వాటికోసం పోటీ పడటం తప్పనిసరి అవుతుంది. ఈ పోటీనే సమాజంలో మనం చూసే ఎన్నో సామాజిక, రాజకీయ కలహాలకు దారితీస్తుంది. ఒక రాజు మరో రాజుతో రాజ్యం కోసం ఎందుకు పోరాడతాడు? ఎందుకంటే ఆ రాజ్యం తనది, తన గుర్తింపు అని గట్టిగా నమ్ముతాడు. సరిగ్గా చెప్పారు. వారి భద్రత, వారి ఆనందం మొత్తం ఆ రాజ్యంపైనో, ఆ మార్కెట్ వాటాపైనో ఆధారపడి ఉన్నాయని నమ్మడమే. అదే వారిని సంఘర్షణ వైపు నడిపిస్తుంది. అంటే ఒక రకంగా ఇది మనల్ని మనం కాపాడుకునే ప్రయత్నమే. నిజమే. కాకపోతే ఆ మనం అనే నిర్వచనాన్ని మన శరీరానికి బదులుగా మన ఆస్తులకు, మన హోదాలకు కూడా విస్తరించుకుంటున్నాం. చాలా బాగా చెప్పారు. నా కారుని ఎవరైనా గుద్దితే నన్ను గుద్దినంత కోపం వస్తుంది. నా ఇంటిని ఎవరైనా విమర్శిస్తే నన్ను విమర్శించినట్టు ఫీలవుతాను. అవును. ఆ అనుబంధమే సమస్యకు మూలం. మన గుర్తింపును, మన ఆనందాన్ని ఇలాంటి బాహ్య వస్తువులతో ముడిపెట్టినప్పుడు వాటిని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాం. అదే సంఘర్షణకు బీజం. సరే, ఇది చాలా స్పష్టంగా అర్థమైంది. ప్రాపంచిక జీవితంలో ఉన్నవారి సంఘర్షణలకు కారణం ఈ కామరాగ. కాని ఇక్కడే ఆ సంభాషణ ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. దోనుడు అంతటితో ఆగలేదు. లేదు. ఆయన ఇంకో లోతైన ప్రశ్న అడుగుతాడు. అవును, మరి ఇంద్రియ సుఖాలను, భౌతిక ప్రపంచాన్ని త్యజించిన భిక్షువులు, తాపసులు వాళ్ళు ఒకరితో ఒకరు ఎందుకు పోరాడుకుంటారు? వాళ్లకు ఆస్తులు, అధికారం, హోదాలతో పనిలేదు కదా మరే. అదే. మరి వాళ్ల గొడవలు కారణమేంటి? ఇక్కడే ఈ సంభాషణలోని అసలైన మేధస్సు బయటపడుతుంది. ఎందుకంటే ఇది చాలా సూక్ష్మమైన విషయాన్ని పట్టుకుంటుంది. మహాకచ్చానుడు వివరిస్తారు. తాపసుల మధ్య సంఘర్షణకు కారణం వారి అభిప్రాయాలు, సిద్ధాంతాల పట్ల ఉండే అనుబంధం. అభిప్రాయాల పట్ల? అవును. దానిపట్ల ఉండే వ్యామోహం మరియు వాటిని గట్టిగా పట్టుకొని ఉండటం. దీనిని బౌద్ధ పరిభాషలో ధిట్టి రాగా అంటారు. ధిట్టి రాగా?
దిట్టి అంటే అభిప్రాయం లేదా నమ్మకం. కరెక్ట్. దృక్పథం. అంటే వాళ్ళు భౌతిక సంపదను వదిలేశారు కానీ మేధో సంపద అయినా వారి నమ్మకాలను వదులుకోలేకపోతున్నారు. ఇది నేను సోషల్ మీడియాలో రోజూ చూస్తుంటాను. చెప్పండి. రాజకీయ సిద్ధాంతాల గురించి, సినిమా హీరోల గురించి, చివరికి ఏ ఆహారం మంచిది అనే విషయం గురించి కూడా ఎంత తీవ్రంగా వాదించుకుంటారంటే వాళ్ళు ఏదో ఆస్తి కోసం పోరాడుతున్నట్టే ఉంటుంది. నిజమే. మీరు చాలా మంచి ఉదాహరణ చెప్పారు. ఆ తాపస్సులకు వారి నమ్మకాలే వారి రాజ్యం, వారి సిద్ధాంతమే వారి ఆస్తి. హ్మ్. నేను చెప్పేదే నిజం, మిగిలినవన్నీ తప్పు, లేదా మోక్షానికి నా మార్గమే సరైనది, ఇతరులది కాదు అనే భావనను ఎంత గట్టిగా పట్టుకుంటారంటే దానికోసం పోరాడటానికి కూడా సిద్ధపడతారు. ఖచ్చితంగా. ఒక రకంగా చెప్పాలంటే వారు భౌతిక లోభాన్ని మేధో అహంకారంతో మార్చుకుంటున్నారు అంతే. అంటే పోరాడే వస్తువు మారింది, కాని పోరాడే మానసిక స్థితి మాత్రం మారలేదు. దీన్ని ఒక అనాలజీతో చెప్పొచ్చనుకుంటా. చెప్పండి. కామరాగా అంటే ఒక కారు కోసం పోరాడటం, సరే. డిట్టిరాగా అంటే మ్యాప్ కోసం పోరాడటం. అద్భుతం. చాలా మంచి అనాలజీ. ఒకరికి కారు ముఖ్యం, ఇంకొకరికి తాను చెప్పే దారే కరెక్టు అని నిరూపించుకోవడం ముఖ్యం. ఇద్దరూ ఏదో ఒకదాన్ని పట్టుకునే ఉన్నారు. సరిగ్గా అదే. ఇది మనం చరిత్రలో ఎన్నోసార్లు చూశాం. గొప్ప గొప్ప తత్వవేత్తల మధ్య, వివిధ మతశాఖల మధ్య జరిగిన వాదనలు, సంఘర్షణలు దీనికి ఉదాహరణలే. నిజమే. ప్రతి ఒక్కరూ తమ అభిప్రాయమే అంతిమ సత్యం అని నమ్మినప్పుడు అవతలివారి అభిప్రాయాన్ని వినడానికి కూడా ఇష్టపడరు. అక్కడ సంభాషణ కాస్త సంఘర్షణగా మారిపోతుంది. అవును. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నంత మాత్రాన అహంకారం నుండి విముక్తి పొందినట్టు కాదు. నేనన్నీ త్యజించాను కాబట్టి నేను గొప్ప అనే భావన కూడా. అదొక ఆధ్యాత్మిక అహంకారం. అవును. అది ఒక రకమైన ధిట్టిరాగనే. అంటే ఈ రెండు సందర్భాల్లోనూ ప్రాపంచిక వ్యక్తులు, తాపసులు సంఘర్షణకు కారణమయ్యే వస్తువులు వేరు. ఒకటి ఇంద్రియ సుఖాలు, మరొకటి అభిప్రాయాలు. కాని దాని వెనుక ఉన్న మానసిక ప్రక్రియ మాత్రం ఒకటే అనిపిస్తోంది. ఇక్కడొక ప్యాటర్న్ కనిపిస్తోంది కదా. అవును. ఇక్కడే ఈ బోధన యొక్క అసలైన కీలక విషయం దాగి ఉంది. సమస్య వస్తువుతో కాదు, దాని పట్ల మనకున్న వైఖరితో ఉంది. సరిగ్గా చెప్పారు. ఈ రెండు రకాల సంఘర్షణలకు అసలైన మూలం గట్టిగా పట్టుకోవడం. ఆ గ్రంథంలో దీనికి వినిబంధ అనే పదం వాడారు. వినిబంధ. వినిబంధ అంటే విడదీయరాని బంధం. ఒక రకమైన మానసిక జిగురులాంటిదనమాట. ఓకే. అది భౌతిక వస్తువైనా, ఒక మేధోపరమైన అభిప్రాయమైనా ఆ పట్టుకునే స్వభావమే బాధకు, సంఘర్షణకు దారితీస్తుంది. కాబట్టి మనం బంగారాన్ని పట్టుకున్నామా లేదా ఒక సిద్ధాంతాన్ని పట్టుకున్నామా అనేది రెండో పక్షం. అసలు సమస్య ఆ పట్టుకోవడమే. అవును. ఇద్దరూ ఆ పట్టును వదలడానికి ఇష్టపడదు కాబట్టి ఇద్దరి మానసిక స్థితి ఒకటే. ఇది చాలా శక్తివంతమైన ఆలోచన. ఖచ్చితంగా. అందుకే చాలామంది బౌద్ధాన్ని కేవలం ఒక మతంగా కాకుండా ఒక ఆచరణాత్మక జీవన విధానంగా, ఒక సైకాలజీగా పరిగణిస్తారు. అవును. ఎందుకంటే ఇది మీరు ఇలా చేయకూడదు, ఇది పాపం అని చెప్పే నైతిక ఆజ్ఞలు ఇవ్వడం లేదు. అది మానవ సంఘర్షణ వెనుకున్న మనస్తత్వాన్ని ఒక సూత్రంలా వివరిస్తుంది. సరిగ్గా. మానవ మనస్సు ఎలా పనిచేస్తుందో విశ్లేషిస్తుంది. ఇలాంటి అనుబంధం పెట్టుకుంటే సంఘర్షణ అనే ఫలితం వస్తుంది అని ఒక కారణ-కార్య సంబంధాన్ని చూపిస్తుంది. అంటే ఇదొక మానసిక విశ్లేషణ లాంటిది. అవును. మనసులోని అనుబంధం అనే ఒకే ఒక మూలం బయటి ప్రపంచంలో రెండు రకాల సంఘర్షణలుగా ఎలా వ్యక్తమవుతుందో మహాకచ్చానుడు వివరిస్తున్నారు. ఇది చాలా స్పష్టంగా, తార్కికంగా ఉంటుంది. పైగా ఈ విశ్లేషణ తాపసులను కూడా మినహాయించకపోవడం. దానిలోని నిజాయితీని, నిష్పాక్షికతను చూపిస్తుంది. అవును. ఇది ఎవ్వర్నీ వదిలిపెట్టదు. ఈ రోజుల్లో ఈ దిట్టి రాగా అనేది సోషల్ మీడియా అల్గారిథముల వల్ల ఇంకా తీవ్రంగా మారుతుంది. నిజమే. మన అభిప్రాయాలకు సరిపోయే విషయాలనే మనకు చూపిస్తూ మనల్ని ఎకో ఛాంబర్స్లో బంధిస్తున్నాయి. మనమే కరెక్ట్, బయటవాళ్లంతా తప్పు అనే భావన రోజురోజుకి బలపడుతోంది. ఇది మేధోపరమైన సంఘర్షణకు ఆజ్యం పోస్తోంది. కాబట్టి ఈరోజు చర్చ నుండి మనం నేర్చుకున్నదేమిటంటే మానవ సంఘర్షణకు రెండు ప్రధాన మూలాలున్నాయి. ఒక్కటి ప్రాపంచిక వ్యక్తులకు ఇంద్రియ సుఖాలపై ఉండే అనుబంధం, అదే కామరాగ. రెండు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి లేక మేధావులకు వారి అభిప్రాయాలపై, సిద్ధాంతాలపై ఉండే అనుబంధం, అదే దిట్టిరాగ. అవును. అంతిమంగా చూస్తే ఈ రెండింటిలోనూ ఉన్న ఉమ్మడి శత్రువు గట్టిగా పట్టుకోవడం, అంటే వినిబంధ అనే మానసిక స్థితి. మనం దేనినైతే నాది లేదా నేను
లేదా నా నమ్మకం అని బలంగా పట్టుకుంటామో దానిని కాపాడుకోవడానికి సంఘర్షణకు దిగుతాం. అయితే ఈ సంభాషణ ఇక్కడితో ఆగదు. ఓ మహాకచ్చానుడి విశ్లేషణ విన్న తరువాత దోనుడి మదిలో మెదిలే తదుపరి ప్రశ్న మనల్ని మరింత లోతుగా ఆలోచింపజేస్తుంది. ఆ గ్రంథం దాని గురించి ఒక సూచన ఇస్తుంది. ఈ విశ్లేషణ విన్న ఎవరికైనా సహజంగా వచ్చే సందేహం అది. అవును, బహుశా ఆ ప్రశ్న ఇదేవై ఉంటుంది కదా. సరే, ఈ రెండు రకాల అనుబంధాలను అంటే ఇంద్రియ సుఖాల పట్ల కామరాగా మరియు అభిప్రాయాల పట్ల దిట్టిరాగా ఉన్న ఈ గట్టి పట్టును పూర్తిగా అధిగమించిన వారు ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నారా? అసలు అలాంటి స్థితిని చేరుకోవడం సాధ్యమేనా? ఆ ఆలోచనతో ఈనాటి మన విశ్లేషణను ముగిస్తున్నా.